మదప్పాడ మొన్న మే 13 ఎలక్షన్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారు అనేది ఒక్కొక్కళ్ళు ఎదురు చూస్తున్నాం అనమాట. అలా ఎలా గెలుస్తున్నాం, ఎవరు గెలుస్తున్నాం అని చూసుకున్నట్లయితే, మా కుప్పంలో ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా, ఎవరి నోట చూసినా ఆళ్ళు ముసలోళ్ళు అవ్వని, లేదంటే యూత్ అవ్వని ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారే విన్ అవుతారు. ఆయనకే మా ఓటేసామని చెప్తున్నారండి. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకపోయినా సరే చాలా మందికి చాలా మంచి పనులు చేశారు. సో ఆయన పదవిలోకి వస్తే ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయినట్లయితే మేమందరం బాగుంటామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అలా అంతవరకు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ ఓటు మాత్రం గ్లాస్కి వేశారండి, 2 ఓట్లు. సో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మేమందరం ఒక 50,000 పైచలు కోట్లతో ఆయన్ని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నామండి. ఓట్లన్నీ ఆయనకే వేసాము. సో ఆయన గెలుస్తారు. అంటే జూన్ 4 వరకు ఏంటంటే అది ఒక నిర్ణయం బయటకు చెప్తారు కాబట్టి వెయిట్ చేస్తున్నాం కాబట్టి. కానీ ప్రజెంట్ ఆయన గెలిచేశారండి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తున్నారు. ఆయన గెలుపు కోసం మేమందరం వెయిట్ చేస్తున్నామండి. ఆయన ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయితే అది ఎలా ఉంటుందంటే అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలందరూ అసభ్యంగా మాట్లాడడం కానీ, లేదంటే వేరే వాళ్ళని దూషించడం కానీ, లేదంటే వాళ్ళకి వాళ్ళు దోచుకోవడం కానీ, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే చేశారండి. బట్ ఈయన అలా ఉండరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని అందరికీ తెలిసింది. అది ఎలా అంటే ఆయనకున్న ఆస్తిని ఎవరండి ఈ రోజుల్లో అమ్ముకొని ప్రజలకు పెట్టేది? ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మేసుకొని పెళ్ళం పిల్లలకి కూడా ఉంచుకోకుండా, ఆయన ఉన్నారా లేరా అని చూడకుండా మన కోసం ఇంతలా తిరిగి ఇక్కడికి వచ్చి పోటీ చేసి చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఒక సినిమా తీసుకుంటే 3-4 కోట్లు వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇలా చూసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాకు ఎమ్మెల్యేగా మాకు చూసినట్లయితే ఏమవుతుందంటే పిఠాపురం వ్యవస్థ మొత్తం మారిపోతుంది. అంటే ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జూన్ 4న కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారంతో మా అందరి బతుకుల్లోనూ మంచి చేకూరుతుందని, మేమందరం కూడా బాగుంటామని ఆశిస్తున్నాము. ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలంటే, ఆయన మాకు ఏం చేస్తారు ఏంటనేది తర్వాత విషయం. ఏంటంటే ఆయన పేదలకి పెట్టే వ్యక్తి కానీ ఎవరి దగ్గర దోచుకునే వ్యక్తి కాదు, ఆస్తులు పెంచుకోవాలనుకునే వ్యక్తి కాదు. ఆయనకు ఉన్నదే పెడుతున్నారంటే ఆయనకు ఒక అసెంబ్లీలో ఒక స్థానాన్ని ఇచ్చినట్లయితే మనం ఇంకా చాలా చాలా పనులు చేసుకోగలుగుతాము, చేయించుకోగలుగుతాము. అలా అని చెప్పి మేమందరం అనుకుంటున్నామంటే ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. ఆయన గెలుస్తారు కూడా.